హైడ్రాకు మద్దతుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ సపోర్ట్ వాక్ నిర్వహించింది. ఈ సపోర్ట్ వాక్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ప్రజలు మద్దతు తెలిపారు. ఈ వాక్ లో భారీగా స్థానికులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. చెరువులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మనది, హైడ్రా మనందరిది అనే నినాదాలు చేశారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైడ్రా టాపిక్ నడుస్తుంది, రాజకీయంగా కావచ్చు, ఇటు ప్రజల వైపు నుంచి కావచ్చు. హైడ్రా మొత్తం కూడా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన బడా నిర్మాణాలను మొత్తం కూడా నేలమట్టం చేసేస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రాకు మద్దతుగా గండిపేట చెరువు నుంచి పెద్ద ఎత్తున పబ్లిక్ మొత్తం కూడా కదిలి వచ్చారు. ఇక్కడ హైడ్రాకు మనం మద్దతుగా ఉందాం, కలిసి సాగుదాం, చెరువులను పరిరక్షించుదాం అంటూ మొత్తం కూడా ఇక్కడ చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వివిధ రకాల జాబ్స్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మేము వచ్చేసి లేక్ ప్రిజర్వేషన్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాము. సో మన ప్రభుత్వం ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంది, హైడ్రా అనేది మన లేక్స్ కాపాడడానికి. ఒకప్పుడు హైదరాబాద్లో 7,000 లేక్స్ ఉండేవి హైదరాబాద్ సిటీ ఫస్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ 7,000లో కేవలం 70 లేక్సే మిగిలాయి. అంటే 99% లేక్స్ మన హైదరాబాద్లో తగ్గిపోయాయి ఈ సూవేజ్ పొల్యూషన్ వల్ల, కన్స్ట్రక్షన్ వల్ల, మన వేస్ట్ డంపింగ్ వల్ల. సో ఈరోజు మన ప్రభుత్వం హైడ్రాతోని మన లేక్స్ని మళ్ళీ రీస్టోర్ చేయాలని, మన క్లీన్ డ్రింకింగ్ వాటర్ మళ్ళీ ప్రజలకు తిరిగి అందిద్దామని ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. సో ఆ మంచి ఇనిషియేటివ్, పాలిటిక్స్ పార్టీస్ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసము ఇది మంచి ఇనిషియేటివ్ కాబట్టి మేము సపోర్ట్ కింద ఈరోజు ఈ వాక్ కోసం వచ్చాము. నేను ఇక్కడ యాక్చువల్లీ వీళ్ళు చెప్పగానే ఐ ఫెల్ట్ వెరీ నైస్ కి ద డూయింగ్ సంథింగ్ ఫర్ సేవింగ్ వాటర్, సేవింగ్ ద లేక్స్. ఐ హ్యావ్ కమ్ హియర్ టు కాంట్రిబ్యూట్ అ లిటిల్ ఫర్ మతలబ్ జూంబా చేపించి, వార్మప్ చేపించి టు సపోర్ట్ ద హైడ్రా వాక్. So yeah, I feel very nice and it's an incredible thought. Thank you so much for this. So Hydra is doing a good work. Encouragements అన్ని తీసేస్తున్నారు. దానివల్ల స్పెషల్లీ కమర్షియల్ ఎంకరేజ్మెంట్ వల్ల సూవేజ్ వాటర్ రాదు. తర్వాత ఎనీ అదర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ ఎనీ చెత్త కానీ మనకు పడదు. సో మనకు మన లేక్స్ ప్రదూషణం కావు. అది మేము చాలా సంతోషంగా ఉంది. అందుగురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము టు సపోర్ట్ హైడ్రా. అయితే మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. హైడ్రా వీళ్ళు కూల్చడం బాగానే ఉంది, బట్ కూల్చాక ఆ డెబ్రిస్ అన్నీ ఏం చేస్తారు, దాన్ని కొంచెం రెస్పాన్సిబుల్గా డిస్పోజబుల్ చేస్తే బాగుంటుంది. అది లేకపోతే మళ్ళీ మన వాటర్లోకి వచ్చి మళ్ళీ కంటామినేట్ చేస్తుంది. సో వీ రిక్వెస్ట్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ఆల్ ద డెబ్రిస్. మెయిన్ మా ఎజెండా మాత్రం ఏంటి అంటే సేవ్ ద లేక్స్ అండి. సో దానికోసము యంగర్ జనరేషన్ని ముందుకు తీసుకొస్తే బెటర్ అని చెప్పేసి అందుకు ఈ ప్రోగ్రామ్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రాంలో కూడా యాక్చువల్లీ చాలా సపోర్ట్ ఇస్తున్నారు కిడ్స్ కూడా అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మీరు చెప్పండి, ఈరోజు ఎలా అనిపిస్తుంది? ఏంటండి, మీరు ఏ కాన్సెప్ట్ వెళ్తున్నారు? మాకు హైడ్రా సూయేజ్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ, కమర్షియల్ యాక్టివిటీ ఫ్రీ చేస్తే మాకు చాలు. ఇప్పుడు వరకు హైడ్రా చేస్తున్న యాక్షన్స్ పట్ల మీరు ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికి మాకు పర్వాలేదు, చూడాలి ముందు ఏం జరుగుతుందో. ఐ హోప్ దే డోంట్ డిసప్పాయింట్ us. We have a lot of hopes on them. Let us see what happens. Actually, just take example of the forest reserve lands. Reserve forest ki you cannot even enter into that. Right? Nobody, no builder, even I am a builder, nobody dares enter into the reserve forest or any forest which is marked by the totally. Same thing, same mandatory, same GO has to be implemented. Okay, Ranganath garu chustunnaru, that is good, but people are spending so much money, that also given by permission by government only. Suppose if you want to construct something, government, you go to government. Government is the one, that's a different body. Politics are different, government is it. That should be authorized actually. That should be mandatory, just like a forest department. Like nobody should dare enter into that any lake boundaries. హైడ్రాకు సపోర్ట్గా మొత్తం పబ్లిక్ మద్దతుతో వాక్ నిర్వహిస్తున్నారు. హైడ్రా యాక్షన్ స్వాగతిస్తున్నారు ఇక్కడ గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.